వరకు ఆధారాలు ఏదైనా ఉన్నాయంటే మరి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి తీస్తే ప్రతి దాంట్లో ఆయన లేనిది ఎక్కడో చెప్పండి. ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆయన బ్యాగ్తో సహా పట్టుపోయా, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఆయన ఛార్జ్ షీట్లో 10 సార్లు ప్రస్తావనకు వచ్చా. ఈరోజు రాసినారే ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన, అవును నీ పెన్ను నీ పేపరు నువ్వు పెట్టుకున్నాడు, అది రాయక ఏం రాస్తాడు? అక్కడ ఆ రోజు నీ కంట్రోల్లో లేని అక్కడ వచ్చినా మరి అది బయటికి రాకుండా ఇది చేసుకున్నారు. ఆ తర్వాత పొలిటికల్ కాంప్రమైజ్ అయ్యి ఏమై చేసుకున్నారో తెలియదు అని గుడిచోపుడు కాకుండా ఇటు వచ్చి తప్పించుకున్నారు. అంతకంటే అది క్లించింగ్ ఎవిడెన్స్. బ్యాగుతో డబ్బు, మనిషి వీడియో, అతను ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి, అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు. అండ్ దేర్ దానికి ఫిట్ ప్రోకో, అంటే అది ఇచ్చినందుకు ఓటు వేయించుకోవడానికి ఎలక్షన్ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు ఫోన్ టాక్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీద అది బయటపడింది. అది ఫోరెన్సిక్ పోయి కరెక్ట్ అని కూడా అది వచ్చింది. ఎస్, అది ఎవిడెన్స్. నువ్వు దాన్ని క్వశ్చన్ చేసి దానికి అతను ఆన్సర్ ఇవ్వాలంటే ఇక్కడ అలాంటిది ఒక్కటన్నా చూపించండి. లేదుగా. మిథున్ రెడ్డి గారికి సంబంధించిన పిఎల్ఆర్ సొంత ప్రాజెక్టుకి 15 కోట్లు మొత్తం కూడా ఆయన అకౌంట్లో తిన్నట్టు తెలిసిన 15 కాదు, వాళ్ళు రాసింది 5 వచ్చింది పోయింది వెనక్కి అని కూడా రాశారు. వచ్చింది ఏదో కాంట్రాక్ట్ కోసం, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఇంకా అయిపోయింది, ట్రాన్సాక్షన్ అయిపోయిందిగా. ఇంకా అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడికి పోయినట్టు? నువ్వు నాకు ఇచ్చినావు, నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చిన. ఇకపోతే ఇది నేను ఎందుకు వాడినాను అనుకోవచ్చు. అవి కూడా ఒక కార్పొరేట్ దీనికి సంబంధించినవి జరిగిండొచ్చు రకరకాలు. అందరూ ఈ స్టేట్లో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు 500 జరిగిండొచ్చు. బట్ అది కూడా వెనక్కి పోయిందంట. దాన్ని అంతకుమించి లాగలేకపోతున్నారు. అదేదో ఎలక్షన్ టైంలో 8 కోట్లు దొరికిందని దాన్ని బిగించి దీన్ని చూపాలని, ఇది ఒక 5 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చింది చెప్పారు. ఇట్లాంటివి సంబంధం లేనివి ఇండిపెండెంట్గా జరిగిన అంశాలు ఎక్కడన్నా ఉంటే, ఎక్కడ ఏది దొరికితే అది తీసుకొచ్చి బలవంతంగా దీనికి ఎట్లా గుదిగుచ్చి చేయాలనేది ట్రై చేస్తున్నారు. అదేం నిలబడట్లా, అది వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కొద్దిసేపు క్రితం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాలు చూసి మాణిక్యం ఠాకూర్ దాని గురించి ఎందుకు మాట్లాడాలి అసలు? కాదు, ఆ పార్టీ ఇక్కడ టీడీపీ దీనికి, లేకపోతే చంద్రబాబు నాయుడుకు, లేదా ఎన్డీఏ టోటల్ గా బీ టీమ్ గా కాంగ్రెస్ పార్టీ అయిందో రాహుల్ గాంధీ ఆయన చెప్పాలి. అదే నేను అంటున్నా కదా, ఒక కాంగ్రెస్ పార్టీ అనబడే పార్టీ నాయకుడు అట్లా అంటున్నాడంటే ఆయన మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఒకవేళ అయితే, ఆ కాంగ్రెస్ పార్టీ అదేదో ఇండియా కూటమి ఉంది దానికి చెందినోడా, లేక ఎన్డీఏ దీని తరఫున మాట్లాడుతున్నాడా, లేదా చంద్రబాబు నాయుడు పర్సనల్గా ఏదైనా బీ టీం లాగా వాళ్ళు వ్యవహరిస్తారా? మరి అది వాళ్ళు చూస్తారో లేదు తెలియదు. ఇంగ్లీష్లోనే పెట్టినట్టున్నాడు అప్పుడు నాకు తెలిసి. మరి ఆయన రాహుల్ గాంధీ